హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఫస్ట్ అయితే డ్రై రోస్ట్గా నేను పెట్టేసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను, డ్రై రోస్ట్ చేసినాను. పల్లీలు, జీలకర్ర, అలాగే ధనియాలు, కొన్ని నువ్వులు, ఎండుమిరపకాయలు, కొన్ని మెంతులు, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, ఇంకా పల్లీలు, ఇవన్నీ కలిపి వేయించేసుకుంటున్నాను. చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నానండి. ఎక్కువ పల్లీలు వేసుకోవాలి, ఎక్కువ నువ్వులు వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంకేం వేసుకోకర్లేదండి. మిగతా ఎలాంటివి వేసుకోవద్దు. కొబ్బరి కానీ, లవంగం, దాల్చిన చెక్క కానీ ఎలాంటివి ఇంకేం వేసుకోకర్లేదు. జస్ట్ ఈ ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలతో చక్కగా కొన్ని మెంతులు వేసుకుని మనం డ్రై రోస్ట్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కూర. మనం దీంతో చేస్తే మాత్రం చీల్చి కూడా చేసుకోవచ్చు. వంకాయల్ని ముక్కలుగా చేసి అలా కూడా చేసుకోవచ్చు, లేదా వంకాయలో స్టఫ్ చేసి కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. నేను ఆలోచిస్తాను గుత్తులుగా చేయాలా లేదా ముక్కలుగా చేయాలని. ఫస్ట్ అయితే నేను మీకు షేర్ చేసేస్తున్నాను. నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొన్ని మెంతులు, ఇవి మాత్రం చాలా కంపల్సరీ. ఇవి బాగా వేగిపోయాయి. ఈ టైంలో కొంచెం పసుపు వేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్, శనగపిండి. అందుకే చెప్పాను మిగతావి ఏమీ వేయక్కర్లేదు, శనగపిండి వేసినాం కాబట్టి. వీటితో పాటే మనం ఇలా ఈ శనగపిండి, ఈ పల్లీలు, నువ్వులతో మనం ఇది వేయించేసుకుంటాం అనమాట. తగినంత వేసేసుకుంటాము. నేను ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను శనగపిండి. సో అది మొత్తం వేసేసాను. ఇది ఒక్కసారి ఈ పల్లీలు, నువ్వులు వాటితో బాగా ఆ పచ్చి వాసన పోయే వరకు వేగాలి. చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాం అనమాట. గ్రైండ్ చేసేసుకుని చక్కగా ప్యాన్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుని ఈ పౌడర్ వేసేసుకోవాలి. ఈ తరిగిన వంకాయలు కానీ లేదా స్టఫ్ చేసిన వంకాయలుగా మనం వేసేసుకొని చేసేసుకోవచ్చు ఈ పౌడర్ వేసేసి. సో నేను నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఇలా వేయించేసుకోండి. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకే, మరీ మార్చకూడదు, లేకపోతే బాగోదు. చక్కగా ఇలా మొత్తం అంతా చేసేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుంటే ఆ శనగపిండికి ఉన్న పచ్చివాసన పోతుంది. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో డూ ట్రై ఇట్ అండి. నేను నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ నేను చూపిస్తాను. ఇది బాగా వేయించేసుకోండి 2 మినిట్స్ వరకు, అంతేగాని మార్చుకోకండి. జీలకర్ర వేసుకోండి, చక్కగా ఎక్కువ నువ్వులు, పల్లీలు వేసుకోండి, ధనియాలు వేసుకోండి. ఇవన్నీ వేసుకుని మంచి కమ్మటి వాసన వస్తుంది, అంటే అయిపోయినట్టే లెక్క. మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా, మంచి వాసన వస్తుంది. మెంతులు కూడా వేసుకోండి, ఒక 1/2 స్పూన్ మెంతులు. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. సో అయిపోయిందండి, దీన్ని బంద్ చేసేస్తున్నాను నేను. సో మీరు ఇది చల్లారాక అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. అప్పటి లోపల నేను వంకాయలు తరిగి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ నేను చూపిస్తాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకుని నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసుకుని ఒకసారి వంకాయలని వేయించేసుకుంటాను. మీరు ఎన్ని కాయలు తీసుకుంటారో అన్ని కాయలు చక్కగా సగానికి చీల్ చేశానండి. సగానికి చీల్ చేసినవి ఇలా వేసేస్తున్నాను. కొన్ని ఇలా యాసిడ్గా పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఇది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వంకాయలన్నీ మీరు ఎన్ని తరిగి పెట్టుకున్నారో అన్నీ తరిగి పెట్టుకోవడం అంటే సగానికి చీల్చి పెట్టుకోవడం, పూర్తిగా తరిగి పెట్టుకోవడం కాదు. లేదండి మాకు మొత్తం కూర అంతా ఇలా ముక్కలుగానే చేసుకుంటాం, అన్ని పీసెస్గా చేసుకుంటాం అంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి మాత్రం బాగా నూనెలో పచ్చిమిరపకాయలును ఈ వంకాయ ముక్కలు బాగా వేగాలి. ఇవి సాఫ్ట్గా అయిపోయే వరకు వేగాలన్నమాట. ఇవేమో కలర్ మారిపోతాయి. ఇది బాగా నూనెలో వేగితే ఒక వైట్ కలర్గా వచ్చేస్తాయి కదా ప్యాచెస్గా, అలా అయిపోవాలి. ఇవి మాత్రం కలర్ మారిపోతాయి, చూస్తున్నారు కదా ఆల్రెడీ మారిపోతున్నాయి. సో దీని మీద మూత పెట్టేసుకోవాలండి. కొంచెం పసుపు వేసి మూత పెట్టేసుకోవాలి. నేను పసుపు తీసుకోలేదు, నేను ఇప్పుడు పసుపు వేసి మూత పెట్టేసుకుంటాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను ఇది సాఫ్ట్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పొడి ఇలా అయిపోయింది. చక్కగా ఎంతో మంచిగా సాఫ్ట్గా అయిపోయింది పొడి. ఇలా అయిపోవాలన్నమాట. నేను నాకు తగినంత ఎంత కావాలో అంత తీసుకున్నాను. నేను వేయించింది అంతా వేసుకోలేదు. నాకు ఈ కూరకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను గన్ పౌడర్ అంటే మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పల్లీలు, నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి చేసుకుంటాం కదండి. ఒక రకంగా సాంబార్ పొడే. వాళ్ళు టమిలియన్స్, చెన్నై వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. సో ఆ గన్ పౌడర్
నేను ఒక 3 స్పూన్లు వేసేసాను. ఎందుకంటే ఇందులో ధనియాలు అనేవి, మిరియాలు అనేవి అన్నీ పడతాయి. మినపప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ పడతాయి అన్నమాట. ఎండుమిరపకాయలు, మెంతులు అన్నీ ఇందాక ఉన్న పౌడర్లో ఉంటాయి. ప్లస్ మినపప్పు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ ఎడిషన్స్ అనమాట. మిరియాలు అనేవి ఎడిషన్స్ అనమాట. సో అవే 3 స్పూన్లు వేసేసుకున్నాను కాబట్టి నేను అది తక్కువ తీసుకున్నాను. లేదు మీ దగ్గర గన్ పౌడర్ లేదు అంటే మీరు చేసుకున్న పౌడర్తోనే మీరు యాసిడ్స్గా చేసేసుకోవచ్చు. మీ దగ్గర గన్ పౌడర్ ఉంటే అది తగ్గించండి. గన్ పౌడర్ లేదు అంటే మాత్రం ఇది వేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక కారం వేసేస్తున్నాను. ఒక 1 స్పూన్, 1 to 2 స్పూన్స్ అంతేనండి. 3 స్పూన్స్ కారం వేసినాను. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసినాను. ఇదంతా సరిపోతుంది. ఇదంతా మొత్తం కలిపేస్తాను. దీన్ని ఇప్పుడు నేను ఆ వంకాయల్లో నేను ఇందాక మీకు చూపించాను కదా, ఫ్రై చేస్తున్నాను, యాస్టీస్గా ఫ్రై చేస్తున్నాను. అవి చల్లారాక నేను వాటిల్లో స్టఫ్ చేసేసి నేను కూర చేస్తాను. సో ఇదనమాట అసలైన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా మీకు రెడీగా ఉంది కదా, మీరు చేసేసుకోండి. ఇలా చేసేసుకుని రెడీగా పెట్టేసుకుంటే అవి వేగిపోయాక, చల్లారిపోయాక అప్పుడు మీరు అందులో స్టఫ్ చేసేయచ్చు. అప్పటి లోపల నేను ఏం చేస్తానంటే సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకుంటాను. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వేగిపోయాయి. ఇటు పచ్చిమిరపకాయలు కానీ, ఇటు వంకాయలు కానీ చాలా సాఫ్ట్గా వేగిపోయాయి. ఇలా మీకు తెలుస్తుంది కదా. సో నేను మళ్ళీ బ్రేక్ చేయాలనుకోవట్లేదు. సో బాగా వేగిపోయాయి. దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను, చల్లారాక అప్పుడు వీటిల్లో నేను స్టఫ్ చేస్తాను. స్టఫ్ చేశాక నేను మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, అదే బాండీ పెట్టేసుకున్నాను. ఏ బాండీలో అయితే నేను వంకాయలు వేయించి పెట్టుకున్నాను అది పెట్టేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసేసాను, తగినంత నూనె వేసేసుకున్నాను, జీలకర్ర వేసేసాను. అలాగే ఇలా పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ఉండాలండి. ఇందాక మనం వంకాయలు వేయించేటప్పుడు, ఫ్రై చేసుకునేటప్పుడు యాస్టీస్గా వేసిన పచ్చిమిరపకాయలు వేసాం. ఇప్పుడు మాత్రం ఇలా సన్నగా చేసిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఆల్రెడీ మనం ఇందాక నేను చూపించిన పొడిలో నేను కారం కూడా వేసేసాను. సో సరిపోతుంది, అన్నీ రెడీ అయిపోయినట్టే. ఇది ఒక్కసారి వేగిపోతే చాలండి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం. ఎప్పుడు రొటీన్గా గుత్తి వంకాయ కూర కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి చేసుకొని చూడండి. నేను నిజంగా చెప్తున్నాను, రొటీన్గా అయితే మామూలుగా మనం మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు లేదా గసగసాలు వేసిన ఆ కూర చేసుకుంటాం. అలా కాకుండా మీరు ఇలా చేసుకొని చూడండి. ఎక్కువ పల్లీలు, నువ్వులు, అలాగే వెల్లుల్లిపాయలు, ధనియాలు వేసేసి శనగపిండి వేసి, నేను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ డిఫరెన్స్ ఏంటంటే శనగపిండి అండి. శనగపిండి వేసాం మనం. ఆ శనగపిండి అనేది మ్యాక్సిమం మొత్తం టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఏముందిలేండి, వాటికి వీటికి డిఫరెన్స్ అనుకుంటారేమో. ఇంగ్రీడియంట్స్ మిగతావన్నీ సేమ్ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇందాక గన్ పౌడర్లో కూడా మిరియాలు, ధనియాలు ఉంటాయని చెప్పాను, మినపప్పు ఇవన్నీ ఉంటాయని చెప్పాను. సో అవన్నీ సేమ్ అయ్యి ఉండొచ్చండి. కానీ ఎప్పుడైతే మనం శనగపిండితో మనం ఆ పౌడర్ చేస్తామో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. సో డిఫరెంట్ కర్రీ అయిపోతుంది. ఈ టైంలోనే మనం కొంచెం పంచదార వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. కూరకి ఒక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ఉల్లిపాయలు వేసినప్పుడే మనం వేసేసుకోవాలన్నమాట. తగినంత పసుపు ఇందాక మనం పౌడర్లో కూడా వేసాం, ఇప్పుడు కూడా వేసేసుకున్నాం. అలాగే వంకాయలు వేయించినప్పుడు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసేసుకున్నాక అప్పుడు మనం ఈ వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా దింపేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకండి. ఎందుకంటే వంకాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇవన్నీ చక్కగా ఒక్కొక్కటిగా స్టఫ్ చేసేసుకున్నాను నేను. మధ్యలోకి చేసిన దాంట్లోకి, సగం చేసిన దాంట్లోకి నేను వేసేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా దింపేసుకోవాలి. దింపేసుకుని అలాగే మనం ఏవైతే పచ్చిమిరపకాయలు యాస్టీస్గా వేసామో అవి కూడా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని పైనుంచి ఇలా జల్లేసుకోవాలి. జల్లేసుకుని అప్పుడు మూత పెట్టేసుకోవాలి. కాసేపు అయ్యాక మళ్ళీ మనం మిక్సీలో ఉన్న వాటర్ వేసి ఫ్రై చేయొచ్చు అనమాట, అంటే కలపచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇది ఇలాగే మనం ఎంత కావాలంటే అంత పొడి వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఎక్కువ కలపకుండా చాలా సాఫ్ట్గా నిదానంగా కలుపుకోవాలి. దీని ఒక 2 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో కొంచెం నూనె పడుతుందండి వంకాయ కూర అన్నాక, గుత్తి వంకాయ కూర అన్నాక, ఇలా వంకాయ మసాలా కర్రీ అన్నాక కొంచెం నూనె అయితే పడుతుంది. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకు ఎప్పుడో కానీ మనం అలా చేసుకోం కదా. చేసుకునేటప్పుడు మాత్రం చక్కగా టేస్టీగా చేసేసుకుందాం. సో ఇలా మొత్తం అంతా ఈ కూరలో ఇలా నిగనిగలాడుతూ ఉన్నాయి చూసారా.
ఈ టైంలోనే మనం అంత వేగిపోయి ఉన్నాయి కాబట్టి ఈ టైంలోనే మనం ఏదైతే నేను వాటర్ చెప్పానో ఆ వాటర్ కొంచెం కొంచెం పోసేసుకోవాలి. పోసేసుకుని ఇలా కదిపేసుకోవాలి. కదిపేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం కూర ఈ పౌడర్ ఏదైతే ఉందో ఆ వాటర్తో సహా లోపలికి వెళ్ళిపోయి మొత్తం కూర అంతా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకని మగ్గడానగానే వేస్తున్నాం. ఈ కూరలో ఈ పౌడర్ అంతా మగ్గిపోతుంది ఈ వంకాయల్లో. సో అందుకని వేస్తున్నాను అనమాట. సో ఇలా ఒక్కసారి మగ్గిపోవాలండి. ఉన్నది కూడా నేను వేసేస్తాను. ఇంకా ఇది ఒక 2-3 మినిట్స్ ఉంచేసి అప్పుడు నేను కరిపాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, అంతా దగ్గర పడిపోయింది. కూర చాలా టెంప్టింగ్గా ఉంది. మీకు టెంప్టింగ్గా ఉందా? సరే, ఇలాగే ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, హ్యాపీగా తినేయచ్చు. ఎంత బాగుందో చూడండి. నేను ఇలా వేడివేడిగా ఉన్నా చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి మిరపకాయ యాస్టీస్గా వేస్ట్ చేశాను, అదిరిపోయిందండి. ఈ టైంలోనే మనం కొంచెం గరం మసాలా టచ్ వేసుకోవాలి. చాలా కొంచెం, ఎక్కువ అక్కర్లేదు. నేను చాలా కొంచెం వేసినాను. అలాగే లాస్ట్లో కొత్తిమీర కొంచెం, కరివేపాకు, అలాగే కొత్తిమీర మాత్రం ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం షార్ట్గా దాచుకున్నాను. ఎక్కువ వేసుకుని చక్కగా లాస్ట్లో మాత్రం కంపల్సరీ ఈ పౌడర్ని కంపల్సరీ ఇలా వేయండి. ఇలా వేస్తేనే ఈ వంకాయ కూరకి టేస్టీ. అంతేనండి. అప్పుడు ఇలా కలిపేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ మీ ముందు ఉంటాయి. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను. బట్ వెరీ వెరీ టేస్టీ అండి. ఈ కూరని మాత్రం మీరు వదులుకోవద్దు. శనగపిండి వేసి డ్రై రోస్ట్ చేసిన శనగపిండితో చేసిన కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి టెంప్టింగ్గా ఉంది. పిల్లలు వదిలిపెట్టరు, పెద్దవాళ్ళు అసలు వదిలిపెట్టరు. ఒక్కసారి చేసుకుంటే అసలు వదిలిపెట్టరు. సో డూ ట్రై అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.